హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామలాదేవి క్రియేషన్. మా ఇంట్లో ఫంక్షన్ ఉందండి. మేము ముందు రోజే వచ్చి ఆ ఫంక్షన్కి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాం. చూసారు కదా, మమ్మీ అయితే మంచిగా ముగ్గులేసి మొత్తం పసుపు కుంకాలతో గుమ్మాన్ని అలంకరించింది. మా ఇంట్లో పెళ్ళి ఫంక్షన్ ఉందండి. పెళ్ళి అంటే ఫస్ట్ మనం దేంతో మొదలెడతాం? పసుపు దంచడంతో. వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి చేసుకుంటున్నాం. ఫంక్షన్ రోజు పొద్దున్నే లేచి దేవుణ్ణి నీట్గా పువ్వులతో అలంకరించి ఫంక్షన్కి కావాల్సిన డెకరేషన్ అంతా చేసి, అలాగే ఫంక్షన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వచ్చాయో లేదో రీచెక్ చేసుకుని, ఏదైనా తక్కువయ్యింది అనిపిస్తే మళ్ళీ తెప్పించుకొని అడావిడిగా ఇల్లంతా చుట్టాలతో సందడిగా ఉంటుంది. మొట్టమొదటగా మనం నిత్యం పూజించే దేవుడికి ఫస్ట్ దీపారాధన చేసి తర్వాత మేము పసుపు దంచే కార్యక్రమం మొదలుపెట్టాం. దీపం వెలిగించి వినాయకుడికి తొలి పూజ చేసి ఎటువంటి విఘ్నాలను రానివ్వకుండా చూసుకోమని వినాయకుడికి చెప్పి, తెల్లటి వస్త్రాన్ని పసుపు నీటిలో ముందు రోజే ముంచి ఆరబోసి, ఆ ఆరిన వస్త్రంలో 5 దోసెళ్ళ బియ్యం, 5 పావుల బియ్యం అంటే 5 పావు కేజీలు చొప్పున వేస్తాం. దాన్ని తాంబూలం పెట్టి డబ్బులు పెట్టి 5 ముత్తైదువులు ముడి వేస్తారు. పోయినాక ఈ బియ్యాన్ని నిత్యం పూజించే దేవుడి దగ్గర పెడతారు. మళ్ళీ బియ్యాన్ని ఎప్పుడు ముడి విప్పుతారో తెలుసా? 16వ రోజు ఫంక్షన్ అంటే పెళ్ళయినాక 16 రోజులు అవుతాయి కదా, అప్పుడు ఆ ఫంక్షన్లోని ఈ మూట విప్పి పరవాన్నం ఉండి ఫస్ట్ దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి తినిపిస్తారు, లేదా ఆవుకి తినిపిస్తారు. ఎందుకో తెలుసా? పెళ్లి చేసుకున్న వాళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పిల్లలతో సుఖంగా ఉండాలని. చిన్నపిల్లలకి ఎందుకు తినిపిస్తారు తెలుసా? వాళ్ళ వంశం వృద్ధి చెందాలి అంటే వాళ్ళు కూడా రేపొద్దున అలా చంటి పిల్లలకి బువ్వ తినిపించాలని. లేదా ఆవుకి తినిపించవచ్చు అని ఎందుకు తెలుసా? ఆవులో అందరు దేవుళ్ళు కొలువై ఉంటారు, అందుకు ఆవుకి తినిపించవచ్చు. ఇప్పుడైతే వినాయకుడు బియ్యం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పసుపు దంచే ప్రోగ్రాంలోకి వెళ్తున్నాం. గౌరీదేవికి పూజ చేసి అంటే శివపార్వతులకి పూజ చేసి, వాళ్ళే కథ లోకానికంతా ఆది దేవతలు. పూజ అయిపోయినాక ముహూర్తం టైంలో పసుపుని గుప్పెడితో వేసి రోకలతో దంచుతాం. ఈ పసుపుని మేము పెళ్ళికి జరిగే అన్ని తంతుల్లో ఈ పసుపుని ఉపయోగిస్తాం. చక్కగా ఇంటికి వచ్చిన అందరు ఆడవాళ్ళు పసుపు దంచుతారు. పెసలు ఉంటాయి కదా, అవి తిరగల్లో వేసి విసురుతారు. ఎందుకు చెప్పనా? మనము పెళ్లి టైంలో హల్దీ ఫంక్షన్ చేస్తాం కదా, అప్పుడు ఈ పిండిని నలుగు పిండిగా యూజ్ చేస్తాం. చూస్తున్నారు కదా, వచ్చిన ఆడవాళ్ళందరూ ఆ గుప్పెడు పెసలేసి ఇసురుతారు క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఎన్నో ముచ్చట్లు చెప్పుకుంటూ అలా ఇసురుతూ దంచుతూ చాలా జోక్స్ వేసుకుంటూ సందడిగా జరిగింది మొత్తం ఫంక్షన్ అంతా. అక్కడికి వచ్చిన ఆంటీ నాకు కూడా చెప్పారు తెలుసా, వాళ్ళు ట్రెడిషన్ ప్రకారం పెసలు ఉంటాయి కదా, అవి ఇసిరేనివి స్వీట్ లాగా చేసి వచ్చిన వాళ్ళందరికీ పెడతారంట, నలుగు కింద కాకు. మీకు కూడా ఇలాంటి ఏమైనా సాంప్రదాయాలు ఉన్నాయా? చెప్పండి కామెంట్ సెక్షన్లో. చూస్తాను, ఎవరు కామెంట్ చేయట్లేదు కానీ ఈ వీడియోకి కామెంట్ చేయాలి తప్పకుండా. నాకు అప్పుడే కదా తెలుస్తుంది నేను చేసే వీడియో, అలాగే నా వాయిస్, అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందో లేదో, నా కంటెంట్ నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. మనమైతే కామెంట్ సెక్షన్లో ఓల్డ్ అన్ని కప్పులు చెప్పుకుందాం, అలాగేనా? ఇంతకీ మీకు విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది మా అన్నయ్య పెళ్ళండి. అలాగే ఇది 1 ఇయర్ బ్యాక్ తీసిన వీడియో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. సారీ లేట్గా షేర్ చేసుకున్నందుకు. కానీ నాకు ఎప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా, నేను చెప్పలేని మాటలో. మీతో ఏదైనా విషయం షేర్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే మీతో లేటెస్ట్గా షేర్ చేస్తున్నాను, ఓకేనా? చూస్తున్నారు కదా అందరూ ఎంచక్కా వచ్చి దంచుతున్నారు.
ఫంక్షన్ అయిపోయినాక ఆడవాళ్ళందరూ కలిసి బంగారం కానీ సిల్వర్ కానీ ఏదో ఒకటి కొంటారు. అక్కడితో పెళ్లి పనులు మొదలుపెట్టినట్టు. మీకులో కూడా అలాగేనా? కామెంట్ చేయండి. తర్వాత పెళ్లి కార్డులు ఎలా ప్రింట్ చేయాలి, అలాగే ఎక్కడ ప్రింట్ చేసాం మేము, వాళ్ళు మాకు ఎట్లాగా తీసుకున్నారు, అమౌంట్స్, అవన్నీ మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అలాగే ఇప్పుడు చూసారు కదా మా పిల్లలు మేము కూడా దంచుతామని వచ్చి దంచుతున్నారు. వాళ్ళు ఎక్కడ చేయి పెట్టేస్తారో అని భయం వేసింది నాకైతే. పువ్వులన్నీ మా లక్కీ అయితే పడేసింది దంచే దాంట్లో. అలాగే అందరు పిల్లల్ని పిలిచాం. అందరు పిల్లలు వచ్చి ఒకసారి దంచి అలా ఫోటో తీసుకోమన్నాం. కానీ వాళ్ళు వచ్చి చూసారు కదా ఎంత చక్కగా దంచుతున్నారు. పిల్లలు అయితే చాలా యాక్టివ్గా అన్నిట్లో పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడతారు. నాకైతే అదే నచ్చుతుంది. మీకు నచ్చిందా వీడియో? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆగండి, ఇంకా వీడియో అయిపోలేదు. కొన్ని ఫొటోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు చూసి ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి. అవన్నీ నేను తీసినవే. చూడండి, మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ మీకు చూపిస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. ఇంకెప్పుడైనా మీకు వాళ్ళు ఏమవుతారో మీకు చెప్తానే. నేనైతే మా చందనమ్మకి ఎన్ని ఫొటోస్ తీద్దామని ట్రై చేశాను, కానీ అస్సలు అది ఫొటోస్ దిగలే. ఎప్పుడు కెమెరామ్యాన్ చుట్టూ తిరిగేది. ఏమో ఫ్యూచర్లో అది కూడా కెమెరామ్యాన్ అవుతుందేమో. చూస్తున్నారు కదా, కెమెరా క్యారీ చేసే బ్యాగ్లో ఏమి ఉన్నాయో అవన్నీ చూస్తుంది మా చందనమ్మ. ఇదిగో అండి మేము పూజ చేసిన దేవుడు. అంతేనండి ఈ రోజుకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye. Stay tuned for more videos.